తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వాడడం దారుణమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొగిరి సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా రాజంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కల్తీ నెయ్యి ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రాయశ్చిత్త దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాలలో ఎంతో ప్రాముఖ్యం ఉన్నటువంటి దేవాలయం మన తిరుమల తిరుపతి దేవస్థానం. 1715 నుంచి కూడా తిరుపతి లడ్డు 2019 వరకు కూడా ఒక స్వచ్ఛమైన నెయ్యితో విక్రయించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఈ లడ్డు ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించి అది దొరికితే మా జీవితం ధన్యమవుతుంది కదా అనే ఉద్దేశంతో అంత పవిత్రతగా భావించి వెళ్తున్నటువంటి మన తిరుపతి లడ్డూని గత ప్రభుత్వ హయాంలో నెయ్యి విషయంలో ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు కొన్ని తీసుకోవడం అనేది జరిగింది. పవిత్రమైన నెయ్యిలో గొడ్డు కొవ్వుని, జంతువుల కొవ్వుని, అలాగే పంది కొవ్వుని, చేప నూనెను వాడి తక్కువ రేటు విక్రయించి టెండర్లు తీసుకొని ఆ టెండర్లలో కమిషన్లు తీసుకొని ప్రభుత్వం భోంచేసింది. మనం ప్రత్యక్షంగా చూసుకున్నట్టయితే కనీసం ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే 100 రూపాయల నుంచి 150 రూపాయలు అవుతుంది. అలాంటిది స్వచ్ఛమైన నెయ్యి 320 రూపాయలకి ఎవరైనా ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా? ఇలాంటి దుశ్చర్యలు తీసుకుంటూ మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారు మన వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అధికారులు కూడా. ఇలాంటి అధికారుల్ని మనం ఖచ్చితంగా శిక్షించి తీరాలి, ఎవరు తప్పు చేసినా కానీ.